విశాఖపట్నంలో మధురవాడ వాంబే కాలనీలో కరోనా కలకలం రేగుతోంది. మధురవాడ, మాధవధార, దస్పల్లా హిల్స్లో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేజీహెచ్ వైద్యులు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీధర్ జనతలు. శ్రీధర్, ఈ కరోనాతో మళ్ళీ మరోసారి ప్రజలందరికీ ఒక టెన్షన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఎలా ఉంది విశాఖలో సిచ్యువేషన్ ఏంటి? ఆల్రెడీ 3 కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ? సతీష్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు విశాఖలో మరో సంచలనం అని చెప్పాలా. విశాఖలో మరోసారి కరోనా కలకలం రేపుతుంది. ప్రధానంగా ఇక్కడ విశాఖ శివారు ప్రాంతమైనటువంటి మధురవాడ వాంబే కాలనీలో కరోనా కేసు నమోదైనట్లుగా మనకి తెలుస్తుంది. అదేవిధంగా 3 కేసులు మొత్తం విశాఖలో నమోదవడం ఒక విధంగా సంచలనం. ఇది మాధవధార ప్రాంతంలో కూడా మనకి కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ అఫీషియల్ కాలనీ, ఇది చాలా దస్పల్లా హిల్స్ అనేటువంటి ఈ కాలనీలో అంతా కూడా సంపన్నులు ఉంటారు. ఈ పక్కనే స్లమ్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలో కూడా మరో కేసు నమోదైంది. మొత్తం ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 కేసులు నమోదు కావడం వైద్య శాఖ ఆందోళన చెందుతుంది. విశాఖలో ప్రధానంగా ఈ 3 ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లుగా మనకి ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. దేశంలో ఇప్పటికే 127 కరోనా కేసులు నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది. ప్రతి అంటే మనకి ఏటా డిసెంబర్ లో ఈ కేసులు నమోదవుంది, కరోనా విజృంభించడం అనేది మనం ప్రధానంగా చూస్తున్నాము. మరోసారి డిసెంబర్ లో మళ్ళీ మనకి దేశవ్యాప్తంగా 127 కేసులు నమోదు కావడం, కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అవడం, అదేవిధంగా గత వారం రోజుల నుంచి మనకి తెలంగాణ అప్డేట్ కూడా చూస్తున్నాము. ఇప్పుడు విశాఖలో ఒక్కసారిగా ఏపీలో విశాఖలో మొదటగా ఇక్కడ 3 కేసులు నమోదవడం సంచలనం అనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వైద్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రధానంగా వైద్య శాఖలో ఏంటంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికే మనకి కలెక్టరేట్ లో ఒక రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు. ఈ కరోనాకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ప్రజలు ఏ రకంగా మెలకువ ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు తప్పనిసరిగా పబ్లిక్ లో తిరిగేటప్పుడు వాడుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మనం ఎప్పటి వరకు ఎలాగైతే పాటించామో పద్ధతుల్ని, కరోనాకు సంబంధించినటువంటి ఆరోగ్య జాగ్రత్తలు ఎలాగైతే తీసుకున్నామో అదేవిధంగా ఖచ్చితంగా పాటించాలి. రద్దీ ప్రాంతాల్లో, సినిమా థియేటర్లలో, షాపింగ్ మాల్స్ లో, పబ్లిక్ లో తిరిగేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వాడాలి, శానిటైజర్స్ కూడా వాడుకోవాలి. వైద్య శాఖ అయితే సూచిస్తున్నారు, వైద్య అధికారులు సూచిస్తున్నారు, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తుంది. ప్రధానంగా ప్రజలు కూడా కొంత భయాందోళనతో అయితే ఉండడం జరిగింది ఈ 3 కేసులు నమోదవడంతో. సతీష్, అంటే శ్రీధర్, మీరు చెప్పినట్టుగా అంటే గతంలో కూడా చూస్తాం, డిసెంబర్ నెల వచ్చిందంటే ఒక రకమైన టెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలోని కనిపిస్తుంది. ఒకవైపు వెదర్ కండిషన్ కూడా అనుకూలించడం, మరోవైపు అందరికీ కూడా ఈ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఎక్కువగా రావటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పట్ట కూడా మనం చూస్తూ వస్తున్నాం. అంటే విస్తరించకుండా అంత ప్రమాదకరం కాదు ఈ వేరియంట్ ఒకవైపు చెప్తున్నా, మరోవైపు చాప కింద నీరులో విస్తరిస్తోంది. సో ఈ నేపథ్యంలో అంటే ప్రజలు ఎలా అలర్ట్ పాటించాలంటారు? ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాలని అక్కడ చెప్తున్నారు? సాధారణంగా డిసెంబర్ లో మనకి కరోనా కేసులు నమోదు కావడం మనం ఇది ఒక సీజన్ లాగే వస్తుంది. మనకి ముందు మనకి చెప్పినట్లయితే ఆరోగ్య శాఖ చెప్పిన విధం ఏంటంటే కరోనా అనేది మనకి జీవితంలో ఒక భాగంగా సీజనల్ గా వస్తుంది. దీన్ని భయపడాలని పని లేదు, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోతుందని చెప్పి ముందు నుంచి మనం చెప్పుకొస్తున్నారు. అయితే ప్రజల్లో అయితే ఒక భయానక వాతావరణం అయితే ఉంది. 3 కేసులు నమోదు అవడం, అదేవిధంగా ఏంటంటే ఈ వింటర్ కాలంలో ఏంటంటే ఎక్కువగా చలి మంచు పడడంతో జలుబు చేయడం, జ్వరాలు అయి రావడం, ఇట్లాంటివి కొన్ని ప్రాంతాల్లో జరుగుతుండడం, కరోనాకు సంబంధించి భయాందోళన అయితే నెలకొనడం జరుగుతుంది. ప్రధానంగా మాస్కులు అయితే ఖచ్చితంగా వాడాలని చెప్తున్నారు. అదేవిధంగా హాట్ వాటర్ తీసుకోవడం, కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా గతంలో మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో కరోనాకు సంబంధించి అవే జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఆరోగ్య శాఖ చెబుతున్నటువంటి విషయం. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.